చాలా రోజుల తర్వాత ఈరోజు పొద్దున 4 గంటలకు లేచిన రిచ్మండ్లో ఒక ఫ్రాన్స్ మోనుమెంట్ 10K రన్ అని ఒక మ్యారథాన్ ఉంది. సో దానికైతే పోతున్నా ఈరోజు. మొన్న నడుస్తూనే కాలు కొంచెం మరి ఈరోజు 10 కిలోమీటర్లు ఉరకాలో నడవాలో ఏదో ఒకటి చేద్దాం అన్నట్టు పోతున్నా. బ్లెస్ మీ ఫ్రెండ్స్. ఒక్క మైల్కి వచ్చేసరికి చుక్కలు కనిపిస్తే అసలు అయితే లేదు, ఊపిరి ఆడతలేదు. హాఫ్ వే వచ్చిన 5 కిలోమీటర్స్. ఫైనల్గా 5K అయింది. Almost reached 2 minutes. And a penguin. Oh my gosh, we got a monkey and a penguin. So finally, in 1 hour 30 minutes, I made this. మా జీవితం 10K రన్ చేసినా కూడా అంత ఇబ్బంది కాలేదు, నడవనికైనా వచ్చింది. ఇక్కడ స్ట్రెచ్ ల్యాబ్ అన్న ఒకటి పెట్టిరు, ఈడ పోయి చేయించుకున్నా. అది చేయించుకోవడానికి అసలు నడవనికి కూడా వస్తలేదు, అసలు చుక్కలు కనిపిస్తే అంత పెయిన్ వస్తుంది. ఈడ 1K కూడా రన్ చేయలేదు, నా వల్ల అవ్వదనిపించింది. అసలుకి ఘోరం బ్లెక్ పెయిన్ వచ్చింది. అసలు ఈ మధ్యకాలంలో నేను బయట పోయి నడిచింది కూడా లేదు. సో అలాంటిది అసలుకి 10K కంప్లీట్ చేశానంటే మధ్యలో యాక్చువల్గా చెప్పుకోవడం అనుకున్నా, వేరే లైన్కి చెప్పుకొని వదిలేదు మనకి అనుకున్నా. బట్ ఎందుకో అందరం చూస్తుంటే చేయాలనిపించింది. ముసలు రన్ చేస్తున్నారు, చూద్దాం. ఇంకా నడుచుకుంటూ పోయినా ఉరికినా మజా వచ్చింది. అసలు ఎంతమంది పబ్లిక్ అసలుకి నేను ఎప్పుడు చూడలేదు, ఎంత క్రౌడ్ని. ఒక 10K రన్ అది కూడా ఇట్లా బిల్డింగ్ల పైన పార్కింగ్. నేను వైసీటీ గేమ్లో చూస్తుండే, వైసీటీలో వాడు బిల్డింగ్ పైకి ఎక్కించి ఒక కారు దిగిపోయి ఏదేదో వేసి స్టంట్లు కొట్టి మస్తు అనిపిస్తుండే. ఇక్కడ అది బాగుంటుంది. దరిద్రం ఏంటంటే వీడబ్బా ఉన్న పెయిన్ తీయటకు పోయి స్టెచ్ లైన్ చేయించుకున్నా, లేని పెయిన్ తీసుకొచ్చుకున్నా.